తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా రహదారులు జలమయమవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ఈ వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో 9.1 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా నస్పూర్లో 8.4 సెంటీమీటర్లు, టేకులపల్లిలో 7.5 సెంటీమీటర్లు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో 7.4 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా భీమిలిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అల్లాగడ్డబావి, యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ప్యారడైజ్, తార్నాక వంటి ప్రధాన జంక్షన్లలో నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హబ్సిగూడ, మలక్పేటలో మోకాలి లోతు నీరు నిలవడంతో పాటు కొన్ని చోట్ల ఓపెన్ మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసులు ఐటీ, కార్పొరేట్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు వరద నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ వర్షాలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.